సో క్రైస్తత్వంలో ఇంత ప్రేమ కలిగిన వారు కూడా ఉన్నారా అని బయటికి రాదు, ఎవరు చెప్పరు. 10 మంది కలిసి నన్ను కొట్టినప్పుడు నేను సరే పోన్లే క్షమించేద్దాం అనే వార్త బయటికి రాదు. అదేం కరపత్రం, అదేం కరపత్రం? వాక్యాలు అంతే, వేరే ఏముంటుంది దాంట్లో, వాక్యాలు ఉంటాయి. సో ఒక వ్యక్తి తన ఉద్దేశపూర్వకంగా తను ఇదైపోయి అవుట్ బస్ట్ అయ్యి 10 మంది కొట్టగానే ఇంకొక 20 మందిని తీసుకొచ్చి అక్కడ గొడవ చేయడంలో అది ఓన్ ఇంట్రెస్ట్, అది వాళ్ళ సొంత ఇంట్రెస్ట్. యేసుక్రీస్తు ప్రభు నువ్వు నీ కన్నును కొడితే ఇంకో కన్ను అట్లా చెప్పట్లా, ప్రేమించమంటున్నాడు, క్షమించమంటున్నాడు. అంతే, ఇది క్రైస్తత్వము. ఫైనల్ గా పోయా పాస్టర్ కోసం ఏం చెప్తారు? నాకు తెలిసి ఆయన చాలా సీనియర్ వ్యక్తి, మంచి సేవ చేసి ఉన్నాడు, అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో వాడబడిన వ్యక్తి. ఇంకా ధైర్యంగా నిబ్బరంగా దేవుని సేవ చేయాలని నేను ఆశిస్తున్నా. కొన్ని కాంట్రవర్షియల్ పనులు ఏదైతున్నాయో దాన్ని కొంచెము ఆయన మానేసి, కానీ ఆయన సాంగ్ కి ఆయన ఇంటర్వ్యూలో చెప్పేదానికి ఏం పొంతం లేదు అసలుకి. సాంగ్ అంటే ఇప్పుడు నాకు అది విన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే. మేబీ నేను కూడా అడుగుతా, నేను ఎందుకు అది పెట్టినావు అని అడుగుతా. ఎందుకంటే ఆ పాట ఏంది అసలు, నేను ఆ పాట కొన్ని అర్థాలు నేను తెలుసుకున్నప్పుడు చెప్పేది ఏంటంటే, నేను సంతోషంగా ఉన్నా, నాతో పాటు మీరు కూడా సంతోషించండి, నేను ఆనందిస్తున్నా మీరు కూడా ఆనందించండి, నేను నాట్యం ఆడుతున్నా మీరు కూడా నాట్యం ఆడండి, క్రీస్తు నా జీవితాన్ని సంతోషంతో నింపి ఉన్నాడు, మీ జీవితాలు కూడా సంతోషంతో నింపుతాడని కొన్ని అర్థాలు అని చెప్పి నేను విన్నా. ఆయన చెప్తున్నాడు కదా, నన్ను తయారు చేసింది మా తండ్రులు తాతలు, ఈ విధంగా నన్ను పెంచినారు, ఈ దాడులకి నేను ఒక ఆయుధంగా నన్ను తయారు చేసినారు అని చెప్పేసి. కానీ ఆయన రియల్ లైఫ్ లో కానీ ఆయన ఎక్కడ చాలా వీడియోలు ఉన్నాయి ఆయన ఇన్స్టాకి సంబంధించి లేదా ఫేస్బుక్ లో, కానీ అది ఎక్కడ ఆయన స్పీచ్ లో కనిపించలేదు. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయన 13 సంవత్సరాలు ఉన్నప్పుడు, 13-14 సంవత్సరాలు ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఆయన బాల్య వయసులో ఆయనను అట్లా పెంచినారని చెప్పి, ఆయన చిన్నగా ఉన్నప్పుడే పుట్టగానే వాళ్ళ నేటివ్ ఎక్కడ నాకు తెలిసి విజయవాడ దగ్గరలో, కృష్ణా డిస్టిక్ ఎక్కడనో, ఆయన గుడివాడ దగ్గరలో అనుకుంటున్నా, అక్కడ అడవి ప్రాంతం. అంటే ఆయన ట్రైబల్ అని చెప్పి నేను విన్నా. అంటే నాకున్న ఇప్పుడు ప్రెసెంట్ లో ఆయన ఉండేది అక్కడే, అక్కడే, కానీ కొన్ని సంవత్సరాల ముందు కూడా అక్కడనే. నేను వినింది ఏంటంటే ఆయన ట్రైబ్ అని మాత్రం విన్నా, ఎందుకంటే ఒక 30 సంవత్సరాల ముందు అదే ఆయన ప్రచురించింది కూడా అదే, నేను ట్రైబ్ని అని చెప్పి చెప్పుకున్నాడు. సో మా వాళ్ళని కూడా నేను తెలుసుకుంది కూడా తెలుసా మీకు ముందు ట్రైబ్ లో క్రిస్టియానిటీ ఉంటదని చెప్పి? ఎందుకు లేరు, ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ శ్రీశైలం ఫారెస్ట్ లో అటు సైడ్ ఉన్నారు, నల్లమల్ల ఫారెస్ట్, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉన్నారు, ఎక్కడ మన విజయనగరం అవతల ట్రైబ్స్ ఉన్నారు, చాలా ట్రైబ్స్ ఉన్నారు. బట్ ఈ కోయా ట్రైబ్ నాకు ఎక్కడ వీళ్ళది ఎక్కడనో నాకు తెలియదు, బట్ ఉన్నారు, ట్రైబ్స్ ఉన్నారు. ఓకే, రకరకాల ట్రైబ్స్ లో ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు కదా, మన ఏది విజయనగరం శ్రీకాకుళం తర్వాత కొంతమంది పాస్టర్స్ కూడా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, అంత సినిమా లేదు అసలు, ఆయన అది కాదు, ఆయన ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి. పాస్టర్లకు కూడా పాలిటిక్స్ ఉంటాయా? పడట్లేదు కదా, అందుకోసమే భ్రష్టు పట్టిపోతుంది. అంటే సిద్ధాంతం ఒకటే కదా, సిద్ధాంతం ఇప్పుడు ఒకటి ఉన్నప్పుడు మాట్లాడరు నాకు తెలిసి. ఏముంటది మరి మోటివ్? ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, దాని అర్థం వీళ్ళు కూడా పబ్లిసిటీ, అంటే అనుకోకుండా నైట్ బాగా ట్రెండ్ అయినాడు, బాగా వైరల్ అయినాడు, వీడేంది ఎక్కడోడో, వాని ఎందుకు మనం హైలైట్ చేయాలని కూడా మాట్లాడుతున్నారు కదా, ఇంకా హైలైట్ చేస్తున్నారు కదా ఆయన మీద. కామాంధుడు అని ఒక బ్రాండ్ వేస్తున్నారు కదా ఇప్పుడు వేసే ఒక వ్యక్తి వేసినాడు ఆ మాట, ఎంత ఆయన నెగిటివ్ చేస్తుంటే అంత ఆయన ఎక్స్పోజ్ అవుతున్నాడు కదా, ఎంత నెగిటివ్ చేస్తుంటే అంత ఎక్స్పోజ్ అవుతున్నాడు. అది దేవునికి తెలుసు, ఆయన చేసినాడా తప్పు చేసినాడా లేదా దేవునికి తెలుసు, దేవుని దృష్టిలో ఆయన న్యాయం తీరుస్తాడు అదే. ఓకే, సో మీరు ట్విన్ సిటీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, ఆయన ఏమైనా వచ్చే అవకాశం ఉందా? పిలుస్తున్నారా? దీనిపైన ఏమన్నా స్టాండ్ తీసుకునే అవకాశం? డెఫినెట్లీ ఆయనతో మాట్లాడుతాం విషయంలో, అయ్యా ఏంటి పరిస్థితి, పాటకు అర్థమైతే మాకు చెప్పిన్నాడు, బట్ ఈ కోడిసారి లైవ్ లో ఒకసారి ఆయన కాల్ చేస్తారా? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తరువాత మళ్ళీ కాల్ చేయండి.
आपने ఇది ఆయన పర్సనల్ నంబరు. సో రమ్మంటే వస్తాడు. బట్ ఒక విషయం ఏంటంటే ఈ పాట మీద కొన్ని క్లారిటీలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు కూడా దాన్ని పాడుతున్నారు. ఆ అర్థాలు తెలిసినప్పుడు ఫుల్ ఫ్లేజ్ లో దాన్ని మనం పాడడానికైనా సరే దాన్ని ఆచరించడానికి బాగుంటుంది. బట్ దాని కోడి కొయ్యి ఏదైతే ఉందో అసలు నిజంగా అది కోడిని కొయ్యనా లేకపోతే అది కొయ్యి ఆ భాషలో ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడా దాన్ని తెలుసుకుని ముందుకెళ్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మరోసారి ట్రై చేద్దాము. చేయండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ అన్నాడు. సో లాస్ట్ ఎప్పుడు రీసెంట్ గా మాట్లాడినారు మీరు? 2 days బ్యాక్. ఏమన్నారు? ఏం లేదు, జనరల్ గా ఏం జరుగుతుందయ్యా ఏంటి విషయాలు అని చెప్పి జనరల్ గా మాట్లాడినా. ఇట్లా అవుతుంది, ఇంటర్వ్యూస్ చాలా మంది అడుగుతున్నారు, నేను ఇవ్వట్లేదు, చాలా ఫోన్స్ వస్తున్నాయి, రోజుకి ఒక 50-100 ఫోన్లు వస్తున్నాయి, ఇబ్బంది చేస్తున్నారు అని చెప్తున్నప్పుడు అవునా సరే మళ్ళీ ఏంటి ఉద్దేశం ఏంటంటే ఏమన్నా మంచి ఛానల్ ఉంటే నా ఒక మనసులో ఉన్న వేదన నేను చెప్పుకోవాలి, చాలామంది తప్పుడు ఇది చేస్తున్నారు. సో నేను వచ్చి పబ్లిక్లో జెన్యున్గా నేను మాట్లాడి కొన్ని విషయాలు నేను చెప్పుకోవాలని చెప్పి అయితే ఆశ ఉంది ఆయనకి. సో ఒకవేళ ఆయనకు మంచి ఆపర్చునిటీ ఉంటే వస్తాడు ముందుకు వచ్చి మాట్లాడు. 35 years నుంచి ఆయన పాస్టర్ గా ఉన్నాడా లేకపోతే? 35 years నుంచి ఆయన ప్రీచ్ చేస్తున్నాడు. ఓకే, 35 years నుంచి ప్రీచ్ చేస్తున్నాడు. ఈ విషయం అయితే నాకు 100% క్లారిటీ. ట్రస్ట్ పెట్టిండు ఆయన? ట్రస్ట్ లేదు, ట్రస్ట్ ఏం లేదు. ఈజ్ ఏ ప్రీచర్ అంతే. ఎవరన్నా పిలుస్తుంటే వెళ్ళి సువార్త చెప్తుంటాడు, చెప్పేసి వచ్చేస్తాడు అంతే. ముఖ్యంగా క్రిస్టియానిటీకి ఫండ్స్ అబ్రాడ్ నుంచి వస్తాయి, ఫండ్స్ బాగా అని చెప్పి ఎవరు చెప్తారు అంటే బయట బాగా మామూలుగా మాట్లాడుకునేది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తాయి, ఈ మతం కూడా అక్కడ నుంచి వచ్చింది కదా. ఎవరు చెప్పారు ఆడికి వచ్చిందని? మీకు ఒక విషయం చెప్పాలా? చెప్పండి. ఫారెన్ కి, అమెరికాకి, వేరే దేశాలకు వెళ్లే ముందు కన్నా సువార్త భారతదేశానికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ నుంచి వచ్చింది, అమెరికా నుంచి రాలేదు. భారతదేశంలో పుట్టలేదు, బయట దేశం. ఇప్పుడు కాంట్రవర్షియల్ గా వెళ్ళమంటే వెళ్దాము, చెప్పండి పర్లేదు, మన కాంట్రవర్సీ కాదు. ఒక విషయం నేను చెప్పాలా, ఇప్పుడు హిందూయిజం ఎక్కడ పుట్టింది? భారతదేశంలో లే. ఈ యొక్క వద్దులే మళ్ళీ ఎందుకు లేని కాంట్రవర్షియల్ ఎందుకు? నేను ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత 30 years, యేసుక్రీస్తు చనిపోయిన 30 years తర్వాత తోమా అనే శిష్యుడు, 12 మంది శిష్యులలో తోమా అనే శిష్యు భారతదేశానికి ఆ రోజు వచ్చిండు. తోమా అనే వ్యక్తి ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ నుంచి ప్రయాణం చేసుకుంటా మన కేరళకు వచ్చి, కేరళ నుంచి తమిళనాడులో వచ్చి ఆయన చనిపోయిండు. ఓకే, సో ఆయన తీసుకొచ్చినాడు. అప్పుడు వచ్చింది సువార్త. ఓకే, ఈ నిన్న మొన్న రాలే. చాలా మంది ఒక భ్రమలు ఉన్నారు, నిన్న మొన్న వచ్చింది. ఇది 2000 సంవత్సరాల దగ్గర ఉన్నప్పుడు వచ్చిన సువార్త భారతదేశానికి. ఎవరినన్నా హిస్టరీ తీసుకొని చదివి, ఫోర్ ఫాదర్స్ కూడా క్రిస్టియన్స్. చరిత్ర మొత్తం అది క్రిస్టియనే, రోమన్ క్యాథలిక్. కానీ తాతల పేర్లు అడగకుర్రి, తాత దాకా తెలుసు, ముత్తాత పేరు తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.